5 స్టార్ ఫైనాన్స్ వేధింపులు భరించలేక మదికుంట గ్రామానికి చెందిన చిదుర విఠల్ గుండెపోటుతో మృతి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మదికుంట గ్రామానికి చెందిన చిదుర విఠల్ 5 స్టార్ ఫైనాన్స్ బాధలు భరించలేక గుండెపోటు రావడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. ఈ సందర్భంగా విఠల్ భార్య చిదుర నాగరాణి, తమ్ముడు చిదుర పాండు, గ్రామానికి చెందిన వడ్లరత్నచారి సాయవ్వ, రఘుపతి రెడ్డి మాట్లాడుతూ గత 4-5 రోజుల క్రితం 5 స్టార్ ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి వేధించారని తెలిపారు. కొంచెం గట్టి నాగరాణి నా పేరు నాగరాణి మరి మధ్యకుంటా హాస్పిటల్లో తిరుగుతున్నాం. 5 స్టార్ అని ఒత్తిడి వల్ల ఆయనకు వచ్చి పక్క వాళ్ళు చెప్పారు కదా ఎంత హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన బతకలేడు. వాళ్ళు పెయింట్ వేస్తామని వచ్చారు, పక్క వాళ్ళు ఫోన్ చేసారు. ఆ మాట ఎప్పుడుతోటి ఏకదం అట్లా కుప్పగొలిపోయాడు. పన్నరి మధ్యగుండ గ్రామం చనిపోయిన మా బ్రదర్ అవుతాడు. ఈయనకు కొంచెం 3-4 రోజుల నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది. హాస్పిటల్లో గెయిన్ చేసినాం. క్యూర్ అయిపోతుంది అన్న మూమెంట్లో ఏమైందంటే ఈ 5 స్టార్ కంపెనీలో కొంచెం లోన్ తీసుకుండే 5 సంవత్సరాల నుంచి కడతా ఉన్నాం. అయిపోయింది. లాస్ట్లో ఉన్నది ఒక 2 లక్షలు 3 లక్షలు ఉన్నది. దాని పెనాల్టీలు అనేసి 9 లక్షల వరకు దాన్ని ఇచ్చింది. అయితే ఈ 2 days బ్యాక్ ఏమైందంటే ఇంటికి వచ్చారట ఫైనాన్స్ వాళ్ళు. ఇంటికి వచ్చి కలర్ ఇస్తాం, దాన్ని ఇది చేస్తాం, అమ్మేస్తాం, సీల్ చేస్తామని పక్కింటి వాళ్ళకి నెంబర్ ఇచ్చిపోయారట. సరే అని చెప్పి ఆమె మాకు ఫోన్ చేసింది హాస్పిటల్కి. ఇట్లా వచ్చి మరి పరిస్థితి ఏంటి అంటే ఆయన మేము మాట్లాడడం ఆయన ఏమి డిశ్చార్జ్ అయ్యే మూమెంట్లో హాస్టల్కి వచ్చేసింది. ఈ 5 స్టార్ కంపెనీ ఇంత ఒత్తిడి చేయడం వల్ల నాకు వచ్చింది. ఆల్రెడీ 3-4 days నుంచి ఇలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అంటే ఇన్స్టాల్మెంట్ చేస్తూనే ఉన్నాం. మళ్ళీ దాని పెనాల్టీ మేము కట్టిన మొత్తం పెనాల్టీకే పోతుంది తప్ప అసలు ₹1 కూడా ఇప్పటివరకు అయింది లేదు. మేము కట్టిన 7 yearsలో ఈ ఇయర్ తోటి అయిపోతుంది. మేము కట్టాల్సిన బాకీ మొత్తం వల్ల ఒక 2 లక్షలు ఉంటుంది. దాని పెనాల్టీలు, లేట్ పేమెంట్ ఛార్జెస్లు, ఈజీగా అని చెప్పి మా దగ్గర అన్ని పీడిఎఫ్లు అన్నీ ఉన్నాయి. మా దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మా ఇంటి పక్కన ప్రెషర్ చేసి ఇంటి జప్తు చేస్తాము, ఇంటి కలర్ వేస్తాము, ఇవి అని చెప్పేవారికి ఆయన హైబత్గా తినేసి ఆయన హాస్టల్కి వచ్చేసింది. దానివల్ల సడన్లీ ప్రాబ్లం అవుతుంది. దీని ముఖ్య కారణం మాత్రం 5 స్టార్ ఫైనాన్స్ అని మేము అనుకుంటున్నాం. వాళ్ళ ఇద్దరు కొడుకు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇప్పుడు ఇది లేదు, ఆధారం లేదు. ఇలాంటి కంపెనీల మీద అధికారులు కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి కంపెనీలో ఇన్సూరెన్స్ మనకు లోన్ ఇచ్చినప్పుడు ప్రతి చిన్న లోన్ యాప్లో తీసుకున్న దాన్ని కూడా మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. అలాంటి ఇంత పెద్ద కంపెనీ 5-6 లక్షలు నువ్వు లోన్ ఇచ్చినప్పుడు దాని మార్గేజ్ లోన్ కింద కనీసం మనము ఇన్సూరెన్స్ అయినా క్లెయిమ్ చేయాలి కదా. ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటిది ఏం లేకుండా మరి ఇలాంటి ఇబ్బంది పెడితే రేపు పొద్దున ఇలాంటి సంఘటనలు ఇది 3వది. మన పక్క గ్రామంలో ఏంటంటే రెడ్డిపేట గ్రామము, ఇలాంటి చిన్న గ్రామాలలో తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఆత్మగౌరవానికి చచ్చిపోతున్నారు. చెప్పాలనుకుంటే ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అరే ఫైనాన్స్ తీసుకొని నా కంపెనీ వాళ్ళు వచ్చి నా కలర్ వేయడం ఏంది, నేను ఇన్ని రోజుల నుంచి బతికిన ఇవ్వలేకుంటే రేపు కడతా సార్. పోతే ఇల్లు ఉంటుంది, వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. ఎక్కడ పోతే డబ్బులు అనేది ఎక్కడ పో. కాకపోతే దాన్ని సెటిల్మెంట్ చేసుకొని ఏదో చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కరోనా వచ్చింది. కరోనా తర్వాత కరోనా అటాక్ అయింది. ఇవన్నీ అటాక్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత ప్రెషర్ చేయడం ముఖ్య కారణం మాత్రం 5 స్టార్ ఫైనాన్స్ అని మేము భావిస్తున్నాం. దాన్ని అధికారులు కొంచెం వీళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయగలరని మా ప్రార్థన. పేరు సాయబు. అన్నిటి పక్కపడినే ఉంటుంది. మళ్ళీ కొద్దిగా చిక్కడ ఇది అందులో పెయింట్ తీసుకోవడం అంటే నేను దాన్ని అద్దిస్తారు. ఫైనాన్స్ అది పైన అది తీసుకున్నారట. ఆ డబ్బులు తీసుకున్నారట. 9 లక్షల దాకా అయినాయి అమ్మ అన్నాడు. అంటే మరి వాళ్ళు లేరు సారు, మరి రంగేస్తామంటే ఈరని వేద్దామంటే నేను అన్న అద్దు సారు వేయకుండ్రి, వచ్చినాక
అది తెలుసుకొని వాళ్ళ తమ్ముడు ఉంటాడు అక్కడ, తెలుసుకున్న కేజీ ఉంటే వేయకూరు సార్ అన్న అంతట్నే వదిలిపోయారు. ఇక అటాక్ వచ్చినట్టు అయింది సార్ ఆయనకు మొత్తం. ఇక టెన్షన్ కలదేస్తున్నారు ఆల్రెడీ. అంటే నేనే అద్దు సారు వేయకుండ్రి, తెలుసుకోరు వాళ్ళ తమ్ముడు ఉంటాడు అక్కడ రామారెడ్డి, తెలుసుకున్నాక వేయరు సారు అని నేనన్నా. ఆయన హుషారు లేడు, హైదరాబాద్ పోవచ్చు పోతామన్నారు, తీసుకుపోయిండ్రు అనుసుతా అన్న ఆయనతో. వెంటనే ఇక నడుమ ఒకటేనాడు కదా, వాళ్ళు మొన్న వచ్చిండ్రు జాబు నిన్న మొన్నొకటే నడుగంటి. ఇక బాధకి భరింపలేకనే దానిమని అటోటాకు లెక్క వచ్చింది. మా ఫ్రెండ్ ఒక 20 సంవత్సరాల నుంచి మా స్థానిక విలేజ్ బతకానికి వచ్చిన వ్యక్తి, నా పక్క ఇంటి సోదరుడు. దీనికి రీజన్ ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. ఆయన ఆర్థిక ఇబ్బందులతో ఇంటి మీద లోన్ తీసుకోవడం జరిగింది. ఫైనాన్షియల్గా ఆ లోన్ కట్టే పరిస్థితుల్లో ఆయన మెడికల్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేక, లోన్ కట్టే పరిస్థితులు లేక ఫైనాన్షియల్గా వచ్చి డైలీ ఇంటి ఇష్యూ చేయడం వల్ల మానసిక స్థితికి గురై హాస్పిటల్ రావడం జరిగింది. 2-3 రోజుల నుంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ నిన్న సాయంత్రం తీసుకెళ్ళడం జరిగింది. ఇటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఆయనకు స్ట్రోక్ రావడం మాకు బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పేరు రఘుపతి రెడ్డి, అది మద్దికుంట. ఈ స్టార్ ఫైనాన్స్లో అని మా బెస్ట్ ఫ్రెండ్ ఫైనాన్స్ లోన్ తీసుకొని కొన్ని చాలా కట్టడానికి కొన్ని ఆయనకు ఆగిపోయి కొన్ని కట్టలేడు, కడతామని చెప్తే అయితే వాళ్ళు స్టార్ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ పక్క వాళ్ళకు ఇట్లా కలర్ వేసి ఈ ఇల్లు సీజ్ చేస్తామని చెప్పేసరికి ఈ పక్క ఇంటి వాళ్ళు పక్కలో ఉన్న వాళ్ళు ఫోన్ చేసారు. ఎవరికి విటల్ సెట్కి ఫోన్ చేస్తే ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చి తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. అడ్మిట్ చేసిన తర్వాత ఒక 1 to 3 అవర్స్ ఆయన అదే టెన్షన్ పెట్టుకొని చనిపోవడం జరుగుతుంది. అది ప్రతి ఒక్క ఫైనాన్స్కి అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది, మరి ఈ ఫైనాన్స్కు ఎందుకు ఇన్సూరెన్స్ ఉండదు అని మేము అడుగుతున్నాం. దయచేసి అతని కుటుంబానికి న్యాయం చేయగలని కోరుకున్నాము.